ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ రోజు పారాయణము, ఆదివారము, 23వ అధ్యాయము. ప్రస్తావన: యోగము ఉల్లిపాయ, పాము కాటు నుండి శ్యామాను కాపాడుట, కలరా రోగము, గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన: నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణములకు అతీతుడు. కాని మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గమొక్కటే కలదు. అది గురుపాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నిన్నుచున్నాము. కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు. ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేటివారు కారు. తన కొరకేమైనా చేయమని ఇతరులను కోరెడివారు కారు. సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరినీ నిరాదరించుటగాని అవమానించుటగాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని కాంచుచుండెటివారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేమితర యోగుల నిరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్కటాక్షముచే నవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రమెరుగుదుము. మన పుణ్యమేదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో అట్లు జరుగదు. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతంజలి యోగసూత్రములు కూడా చదివెను. కాని అనుభవమేమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పెదరని అతడనుకొనెను. ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదిలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములనెట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సున కలిగిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనెను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదు వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములను బడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊదీ ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను. పాము కాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంత్ జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి. రెండునూ బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరములోనూ, రెండవది పంజరమందును. రెండునూ తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వాని బంధములను తొలగించి తప్పించగానే వానికి నిజము తెలియును. భగవత్కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధవిముక్తుల చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితివైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయములో మిరీకరుకు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెన వేలును పాము కరుచుటచే శరీరములోనికి విషమంతయు వ్యాపింప మొదలెడెను.
బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించెదననుకొనెను. స్నేహితుల అతని విఠోబా గుడికి తీసుకుపోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగగుచుండెను. కాని శ్యామ తన విఠోబాయగు బాబా వద్దకు పరిగిడెను. బాబా అతనిని చూడగానే కోపముతో వానిని తిట్టనారంభించెను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివో ఏమగునో చూడు అని బెదిరించుచు ఆ తరువాత ఇట్లు గర్జించెను. ఓ వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీకుడగట చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరకు పోయి కూర్చొని ఇట్లనెను. భయపడవద్దు, ఏమాత్రమూ చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము, బయటికి పోవద్దు. నాయందు విశ్వాసముంచుము, భయపడకుము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పాటీలును కాకాసాహెబ్ దీక్షితుని అతని వద్దకు పంపి తనకు ఇష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందుంచుకొనవలసినదేమనా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము శ్యామాను ఉద్దేశించినదిగాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించనవసరము లేకుండెను. మంత్ర బియ్యముగాని తీర్థముగాని ఉపయోగించనవసరము లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథగాని ఇంక ఇతర కథలుగాని వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు సిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిరి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవనా, కట్టెల బండ్లను గ్రామములోనికి రానియకూడదు. 2 మేకను గ్రామములో కోయరాదు. ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబాకిదంతయు వట్టి చాదస్తమని తెలియును. కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయములో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తరువునిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను. కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దునిని వెలిగించియే ఉంచెను. అందులకై వారికి కట్టెలు అవసరము గనుక వాటిని నిలువ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచియుండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళముగాని చెవిగాని లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోవువారు. అందుకు బాబా ఎప్పుడునూ గొణుగుకొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరియందు శత్రుత్వముండెడిది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయుచుండెటివారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించెనో చూతము. నిబంధనము అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక్క కత్తివేటుతో నరికి బలివేయుమని బడే బాబాకు చెప్పెను. ఈ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చుండబెట్టుకునివారు.
చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చటివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనము ప్రారంభించువారు. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండెటివారు. బడేబాబా పోవున్నప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలయని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను. కాని వాడా నుంచి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి చంపుట అనునది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుటకు ఇష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యెను. బడేబాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేల సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూచుచుండెను. బాబా, ఏమి ఆలోచించుచుంటివి, నరుకుము అనెను. అతడు చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా ఉండగా బాబా ఆగుమనెను. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని కిందపెట్టి బాబాతో ఇట్లనెను. నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము, మాకింకొక చట్టమేమీయూ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొనెదము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. ఇది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకను తకియా అనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చును స్థలము. అచటికి దానిని తీసుకుని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములను విడిచెను. శిష్యులెన్ని రకములో చెప్పుచూ ఈ అధ్యాయమును హేమాడ్ పంత్ ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు: ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువులకేమి కావలెనో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు. 3వ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకముండవలెను. తోడుగా బుద్ధికుశలత, ఓరిమి ఉన్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట కాని, హఠయోగము కాని, ఇతర కఠినమైన సాధనలన్నీయూ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవర్చుకున్నచో వారు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గూర్చి చెప్పుకుందుము. 23వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవిత గాథను తెలుసుకోండి మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సనాతన నిధి యాప్. గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.